లేదు కూర్చొని నిన్న ఒక పెద్ద మనిషి పేరు చెప్పాడు. ఇప్పుడు ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, నీకు తెలిసిపోతుందండి. పలానా వ్యక్తి రమ్మన్నాడు, నిన్ను తీసుకురమ్మన్నాడు. అరే ఈ టైంలో ఎందుకే, ఉదయం స్నానం చేసి వస్తాను కదంటే, లేదు అర్జెంటుగా తీసుకురమ్మన్నాడు. అతను మరి మన పార్టీలో కూడా అప్పుడు లీడరే కదా, మీకు అర్థమైపోవడం సీను. అప్పుడు నేను వేసాను, కారు ఎక్కించి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు 3:30కే. ఎక్కడ ఇప్పుడు మనకు పార్టీ హౌస్ ఉంది హైదరాబాద్లో, అక్కడ ఉండేది అతని ఇల్లు. అప్పుడు అక్కడ అంత డెవలప్మెంట్ లేదు ఆ రోజుల్లో, 83లో. తీసుకెళ్ళారు నన్ను ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాను. నేను ఒక్కనే ఉన్నాను, ఆఫీస్లో కూర్చుకున్నారు. ఆ పెద్ద మనిషి 5 నిమిషాలు వచ్చాడు నా దగ్గరికి. ఆ రూమ్ అతనింటికి వెళ్ళాను నేను. తమ్ముడు బాగున్నావా, కూర్చో అన్నాడు. కాఫీ ఇవ్వలేదు, మంచిలు కూడా ఇవ్వలేదు, కూర్చోబెట్టాడు. ఏమండి పిలిచారంటే ఒక కాగితం ఇలా ఇచ్చాడు, దాంట్లో సంతకం పెట్టుకున్నాడు. దేనికన్నాను, దేనికండి అన్నాను. పెద్ద ఆయన సరిగ్గా పనిచేయట్లేదా, పెద్ద ఆయన అంటే ఎన్టీ రామారావు, దించేద్దాం అన్నాడు. నాకు మర్చిపోయింది, దించేస్తాడు. ఇంత మెజార్టీ పెట్టుకుని ఎలా దించేస్తాడు, ఎలా తెస్తారంటే, నీకెందుకు నేను సంతకం పెట్టే అన్నాడు. నేను పెట్టను సార్ అని కాగితం నాకు ఇచ్చాను, నేను చూశాను. అప్పటికి 45 పేర్లు సంతకాలు ఉన్నాయి దాంట్లో. నేను సంతకం పెడితే 46. నేను పెట్టనన్నాను. పెట్టవయ్యా, నీకేదో మంచి మంత్రి ఇద్దాం, ఇచ్చేద్దాం, ఇది చేద్దాం అన్నారు. సార్ నేను పెట్టను సార్ అన్నాను. పెద్ద ఆయన దించడానికి వీల్లేదు సార్ అన్నాను. దించలేరు, ఎలా దించుతారండి ప్రజాస్వామ్యంలో? అప్పుడు అతను అన్న మాట తెలుసండి మీకు, ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అండి. అతను అన్న మాట ఏంటి చేస్తే, ఎవరైనా టైంలో బ్రతిమాలుతారు, ఓ పెట్టరా బాబు, పెట్టరా బాబు అని. ఏమన్నాడు తెలుసా, పెట్టవా, పెట్టను సార్, లే బయటికి పో అన్నాడు. బయటికి పోమన్నాడు. ఇలాగ ఇదే డైలాగ్, లే బయటికి పో అన్నాడు. లేచి బయటకు వచ్చాను. నన్ను తీసుకెళ్ళి కారు లేదు, కన్నబాబు లేడు. అక్కడి నుంచి అసెంబ్లీకి 3:30కి ఆటో దొరకలేదు. అప్పుడు నడుచుకుంటూ ఆ రాత్రి సుబ్బరామరెడ్డి ఇల్లు ఉంది కదండి హైదరాబాద్లో, అక్కడ వరకు నడిచి వచ్చాను. అక్కడ ఆటో దొరికింది. ఆటోలో ఎక్కి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళాను. రూమ్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏదో జరుగుతుందని బాగా ఆలోచన వచ్చింది. అప్పుడు అప్పల నరసింహ గారు ఉన్నారు పక్క రూమ్లో, మా గురువు గారు, మా అందరికీ పెద్ద ఆయన అప్పల నరసింహ గారు, ఎమ్మెల్యే గారు. నేను వెళ్ళి లేపి, అప్పల నరసింహ గారు ఏదో జరుగుతుంది సార్, ఇక్కడ కుట్ర జరుగుతుంది, నాకేం అర్థం అవ్వట్లేదు, ఎవరికి చెప్పాలో అర్థం అవ్వట్లేదు, అందుకే మీ దగ్గరికి వచ్చానంటే, అప్పుడు అప్పల నరసింహ గారు వేసారంటే, అలా కాదు ఉండి వస్తానని చెప్పి బట్టలు వేసుకుంటే ఇద్దరం కలిసి ఉపేంద్ర గారి ఇంటికి వెళ్ళామండి. ఉపేంద్ర గారు మీకు చాలామంది ఉపేంద్ర గారు తెలియదేమో, ఎన్టీ రామారావు గారికి మంచి బాగా వెనకాల ఉండి అన్నీ చేసేవారు. ఉపేంద్ర గారి ఇంటికి వెళ్ళాం 5:30కి. తలుపు కొడితే లేచారు. ఉపేంద్ర గారు ఏమన్నారంటే, ఏం బాబు ఇప్పుడు వచ్చాయంటే, సార్ మీకు చిన్న విషయం చెప్పాలని వచ్చామని చెప్పి ఇద్దరు కూర్చున్నాం. జరిగిందంతా ఉపేంద్ర గారికి చెప్పాను నేను, ఇలా జరుగుతుంది సార్, కానీ నా మాట ఎవడో వింటలేదు సార్ అన్నాను. అతను వెళ్ళలేదు, అలా జరగదు అన్నాడు. బాబు నాకు తెలిసింది చెప్పాను, మీరు ఏం చేసుకోండి అన్నాను. అన్నగారంటే బాగా చెప్పాను. అప్పుడు నా ముందే హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేశారు. అప్పారావు గారు ఏమో డిఐజీ ఉండేవారు. అప్పారావు గారికి ఫోన్ చేశాడు నా ముందు. అప్పారావు గారు డిఐజీ గారమ్మా, మీకు తెలుసు కదా. అప్పుడు అతనేం చెప్పాడు ఫోన్లో, అయ్యన్న పోతే నా మాట నమ్మకండి, కుర్రోడు ఆడకలు తీసుకున్నారు. అతను నా మాట నమ్మకండి, ఏమీ జరగలేదని అప్పారావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత హోమ్ మినిస్టర్ గారిని పిలిపించాం ఉపేంద్ర గారి ఇంటికి. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. అప్పుడు ఎవరండి హోమ్ మినిస్టర్ గారు, మన వెస్ట్ గోదావరి హరిరామ జాగవయ్య గారు.
వారు వచ్చి వారేమన్నారంటే, ఏం సార్ అలా జరుగుతుందట అయ్యన్నబాబు గారు చెప్తున్నారంటే, ఏమీ లేదు, ఎవరు చెప్పాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదు, ఏమీ లేదు అన్నాడు. అమ్మ నాశనం చెప్పాను రా, నా మాట ఎవరు నమ్మట్లేదు అనుకున్నాను. మీ ఇష్టం సార్ అని వెళ్ళిపోయి ఇంటికి పోయాను. సాయంత్రం ఎన్టీ రామారావు గారు ఫ్లైట్లో వచ్చారండి అమెరికా నుంచి. మేము అందరం వెళ్ళామండి ఎయిర్పోర్ట్కి. మాకంటే ముందు ఆ పెద్ద మనిషి సంతకం అడిగాడు. ఆ పెద్ద మనిషి పెద్ద దండ తీసుకొచ్చాడండి ఎయిర్పోర్ట్కి. నేను చూసి దండ తీసుకొచ్చాడు, నన్ను సంతకం పెట్టమంటే దండ తీసుకొచ్చాడు బాబు అనుకున్నాను. నేను తీసుకొచ్చి రామారావు గారి దగ్గరనే దండేసి ఇలా కబులించుకున్నాడండి. అమ్మ నేను అనవసరం చెప్పాను రా బాబు, నేనేదో క్రియేట్ చేసేట్టు ఉంది ఇదంతా అని చెప్పి అనుకున్నాను. అప్పలనాథ్ గారు పోదాం పోదని ఇక్కడ వద్దు, అన్నగారికి నమస్కారం పెట్టి పోయాం ఇంటికి. సాయంత్రం 6 గంటలకి ఎన్టీ రామారావు గారు అందరు ఎమ్మెల్యేని ఇంటికి రమ్మన్నారండి. అప్పటికి ఎన్టీ రామారావు గారు తెలిసిపోయింది దొంగ సంతకాలు పెట్టేశారండి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు అంతా చేశారు. మమ్మల్ని ఎన్టీ రామారావు గారి ఇంటికి అభిడ్చాన్ని తీసుకెళ్ళారు. అక్కడ డిస్కషన్ జరిగింది. సంతకాలు పెట్టేశారు, దించేస్తున్నారు రామారావు గారు. అయితే ఇక్కడ ఉండకూడదు, ఇందిరాగాంధీ కదా, కాళికాదేవి అన్నాను నేను, ఇంకో పేరు పెట్టాడు ఆ టైంలో. ఇందిరాగాంధీ అనుకుంటే ఏ ముఖ్యమంత్రి పనిచేసేవాడు కాదు ఆ రోజున. పూర్వం సామెత ఉండేది, పులి కొట్టడం అయ్యి బతకడమా. ఇందిరాగాంధీ కొడితే మళ్ళీ ముఖ్యమంత్రి ఆవిడ ప్రశ్నే లేదు. అలాంటి ఇందిరాగాంధీ మెజార్టీ లేకపోయినా ఎన్టీ రామారావు దింపించింది. అప్పుడు గవర్నర్ రామ్లాల్ అతను సంతకం పెట్టించింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ఈ లోపల రామారావు గారు దించేశారు. ఇక్కడ ఉండకూడదని చెప్పి మేము అందరం ఢిల్లీ వెళ్ళినాం. ఢిల్లీ వెళ్తే అక్కడ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. ఏం చేస్తుందో అని భయంతో మళ్ళీ ఏం చేశారంటే, ఢిల్లీ నుంచి మమ్మల్ని కర్ణాటక మార్చారు. కర్ణాటకలో అక్కడ ఉన్నాం. ఈ లోపల ఎన్టీ రామారావు గారు జనాల్లోకి వెళ్ళిపోయారు. జనాలమ్మ ఆ రోజున ఈ పిల్లలకు తెలియదు కానీ పెద్దలకు తెలుసు, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ జనాలు కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా తిరగబడ్డారండి. తిరుగుబాటు చేశారు, పెద్ద ఉద్యమం. ఎన్టీ రామారావు గారిని అక్టోబర్ 16వ తారీఖున దించేసింది ఇందిరాగాంధీ. అక్టోబర్ 16వ తారీఖున దించేస్తే ఆగస్టు 16వ తారీఖు దించేసింది. మళ్ళీ ఎన్టీ రామారావు గారు జనం తాలూకు ప్రపంచం చూసి భయపడిపోయి, ఇందిరాగాంధీ భయపడిపోయి, నాయనా నీ కుర్చీలు తీసుకోరా నాయనా ఇచ్చేసింది. దట్ ఈస్ ఎన్టీ రామారావు. నేను ఎందుకు చెప్తాను ఈ విషయం? ఆగస్టు 16వ ఇచ్చేస్తే సెప్టెంబర్ 16వ తారీఖు కుర్చీలు కుట్టినాడు మహానుభావుడు. ఒక్క నెలలో భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ కొట్టడం, ముఖ్యమంత్రి అవడం ఎక్కడ జరగలేదు. ఒక్క ఎన్టీ రామారావుకే జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అయితే చాలామందికి తెలియదు ఈ విషయం, ఈ తరం వారికి అసలు తెలియదు. ఇంకా మాలాడు కొంత బతుకున్నాం కాబట్టి అప్పుడు చెప్తున్నాం, మీ అన్నాలు బతుకుతాం. ఇంకా మన తర్వాత కూడా రాబోయే తరం వారికి ఎన్టీ రామారావు గురించి తెలియాలి, రామారావు గారి తాలూకు నాయకత్వం గురించి తెలియాలి, అతని విశ్వరూపం గురించి తెలియాలి. అప్పుడు ఉపేంద్ర గారి పుస్తకం రాశారు. ఈ పుస్తకం లేకపోతే నేను చెప్పినాను ఎవడు నమ్మడు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అయ్యాను డబ్బా కొట్టుకుంటాడు అనుకుంటారు. రామారావు గారి గురించి వీడికేం తెలుసా అంటారు. నేను చెప్పినవన్నీ ఉపేంద్ర గారు దీంట్లో రాశారండి. దీంట్లో 125వ పేజీలో ఉంది అతను రాసింది. ఇది ఒక సాక్ష్యం, ఈ పుస్తకం ఒక సాక్ష్యం. రాబోయే తరం వాళ్ళకి సాక్ష్యాలు ఉంటారు కదా. పూర్వం పెద్దల మాట మీద నమ్మకం ఉండేది, ఇప్పుడు సాక్ష్యాలు లేకపోతే ఎవరు నమ్మట్లే. ఇది ఒక సాక్ష్యం. ఇది నా జీవితంలో మర్చిపోయిన రోజు. ఎందుకంటే మహానుభావుడికి ఏదో ఉడత సాయం చేశాను కదా. ఇక నా జీవితానికి ఎంతకంటే నాకు ఏం కావాలి చెప్పండి, నాకు ఏం కావాలి చెప్పండి.
ఇటువంటి సంఘటనలు అండి. ఆయన రాశారు, ఏమని రాశారంటే దాదాపు సంతకాల సంఖ్య